గుంటూరులోని అంబటి నివాసం దగ్గర మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అంబటి క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనకు దిగారు టీడీపీ శ్రేణులు. ఆయన కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు టీడీపీ వాళ్ళను అడ్డుకున్నారు. గుంటూరు రణరంగంగా మారింది. చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి రాంబాబు సారీ చెప్పాల్సిందేనంటూ ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు కర్రలతో అంబటి నివాసంపై అటాక్ చేశారు. బండరాళ్లతో కార్లను ధ్వంసం చేశారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. పూల కుండీలను డోర్లపై విసిరారు. పోలీసులు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. అంబటి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టారు. అయిపోయినాయి అన్ని లడ్డూ వ్యవహారం చిలికి గాలివానలా మారింది. తిరుమల లడ్డూను కల్తీ చేసి మహాపాపం చేశారంటూ నిన్న గుంటూరులో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. దీనికి కౌంటర్గా ఇవాళ వైసీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేశారు. లడ్డూ కల్తీ అంటూ ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలి అంటూ గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు అంబటి రాంబాబు. ఇక అనంతరం తిరిగి వస్తూ ఉండగా టీడీపీ శ్రేణులు అడ్డు తగిలారు. ఫ్లెక్సీలను తొలగించడానికి అంబటి వెళ్తున్నారంటూ ఆయన కారును అడ్డుకున్నారు. పోలీసులు టీడీపీ వాళ్ళని అడ్డుకుని పంపించేశారు. అయితే తనని అడ్డుకోవడంతో ఆగ్రహించిన అంబటి కారులో నుంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అంబటి వ్యాఖ్యలను టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఒకసారి నుంచి అయిపోగానే పోలీసులు వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. నేను ఇక్కడే వస్తానండి. చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు టీడీపీ శ్రేణులు. మహిళా కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు అంబటి రాంబాబు. తన కామెంట్లపై వివరణ ఇచ్చుకున్నారు. తాను చంద్రబాబును బూతులు తిట్టలేదని, తనని బూతులు తిట్టిన వారిని తిట్టాను అన్నారు. అయినా తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యానని అన్నారు అంబటి. ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళను కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇదే స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్లు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్, నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేక్ అది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేసిన ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళను కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇదే స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్లు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి,
నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే, కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్. వైసీపీ నాయకులు అరాచకాలు మనం 5 సంవత్సరాలుగా చూసాం. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మరి ఆ ఒక్కొక్కటి బయటపడుతుంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్రజలను నరికితే రపరప నరికితే తప్పేముందంటారు. మరి ఈ రోజు రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు ఈ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంబటి రాంబాబు గారు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలోనే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. వారు తప్పుల మీద తప్పులు కోర్టు ఒక్కొక్కటిగా మరి బయట పెడుతుంటే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, మరి వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టడానికి ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. అంబటి రాంబాబు గారికి తెలియజేసేది, మీరు సంస్కారహీనులు. గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ప్రవర్తించారు ప్రజలందరూ చూశారు. మీకు మహిళలంటే గౌరవం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహి మీరు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మీరు, మీ నాయకుడు, మీ వైసీపీ పార్టీ వారందరూ బహిరంగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ రాంబాబు గారు, మేం చెప్పేది ఒకటే, మేము చాతకాక కాదు, మీలాగా అరాచకాలను ప్రోత్సహించే వ్యక్తి కాదు మా చంద్రబాబు నాయుడు గారు. మా లోకేష్ బాబు గారు ఒక్క మాట మాకు చెప్పితే మీరు ఇంటి నుంచి బయటికి రావాలన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము అరాచకాలు, దౌర్జన్యాలు మరి వద్దనే ఉద్దేశంతోనే మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మమ్మల్ని ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేయమన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయమన్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఖబర్దార్, ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఒక్క సందేశం ఇస్తే చాలు మీ వైసీపీ పార్టీ మీ వైసీపీ గుండాలను ఎలివేయటానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మీరు బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మీకు చేసేకి చేతగాక ఈ రోజు మా నాయకుడిని అసభ్యకరంగా మాట్లాడతారా? మీరు ఎవరిని అవమానించినట్లు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అవమానించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా దగ్గరలో మీకు బుద్ధి చెప్తాం, దేవుడు బుద్ధి చెప్తాడు, మరి ప్రజలు కూడా బుద్ధి చెప్తారన్న విషయం మీకు తెలియజేస్తాం. ఒక ముఖ్యమంత్రి అని గౌరవం లేకుండా మాట్లాడే వైసీపీ వీధి కుక్కల్ని తరిమి కొడతాం. ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే కార్యకర్తలందరూ కలిసి బుద్ధి చెప్తారు. వైసీపీ నాయకులు జాగ్రత్త. బుద్ధి జ్ఞానం లేకుండా అదే పాత పద్ధతిలో మీరు మొరుగుతుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాజులు వేసుకుని లేరు. గుంటూరులోని అంబటి నివాసం దగ్గర మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అంబటి క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు ఆయన కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు టీడీపీ వాళ్ళను అడ్డుకున్నారు. గుంటూరు రణరంగంగా మారింది. చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు. అంబటి రాంబాబు సారీ చెప్పాల్సిందేనంటూ ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో అంబటి నివాసంపై అటాక్ చేశారు. బండరాళ్లతో కార్లను ధ్వంసం చేశారు. ఇంటి అద్దాలను పగలగొట్టారు. పూలకుండలను డోర్లపై విసిరేశారు. పోలీసులు కంట్రోల్ చేసేందుకు ట్రై చేసిన టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. అంబటి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పట్టుపట్టారు.
లడ్డు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. తిరుమల లడ్డూను కల్తీ చేసి మహాపాపం చేశారంటూ నిన్న గుంటూరులో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అయితే దీనికి కౌంటర్ గా ఇవాళ వైసీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. లడ్డూ కల్తీ అంటూ ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ గోరింట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు అంబటి రాంబాబు. అనంతరం తిరిగి వస్తూ ఉండగా టీడీపీ శ్రేణులు అడ్డు తగిలారు. ఫ్లెక్సీలను తొలగించడానికి అంబటి రాంబాబు వెళ్తున్నారంటూ ఆయన కారును అడ్డుకున్నారు. పోలీసులు టీడీపీ వాళ్ళను అడ్డుకుని పంపించేశారు. అయితే తనను అడ్డుకోవడంతో ఆగ్రహించిన అంబటి కారులో నుంచే మాట్లాడారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తీవ్ర పదజాలంతో ఆయన విరుచుకుపడ్డారు. అంబటి వ్యాఖ్యలను టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు.